తర్వాత రేపు భారత్ బంద్ వెంటనే తెలుసుకోండి. అసలు సంఘటన ఏంది, ఎందుకు బంద్ చేయబోతున్నారా వివరాలను వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి. నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. మోదీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. దీనికి మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపట్టనున్నాయి. ఇక జిల్లా, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలోనూ రైతులు, కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చాయి. అటు ఏపీలోనూ బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఇక రైతులు చర్చలు కేంద్రంతో విఫలం కావడంతో ఆయా లొకేషన్లు అనగా తెలంగాణలో హైదరాబాద్ ఇందిరా పార్కు, ఇక ఏపీలో కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో కావచ్చు, ఇక పూర్తిగా ఏపీలోను బంద్ విజయం చేయాలని సిపిఐ కూడా పిలుపునిచ్చింది.